श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచరిత 30వ అధ్యాయములోని 23వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 429వ పేజీ. ఈ సాయిలీలా కల్పతరువు నిర్వికల్ప ఫలపుష్పాలను కలిగి ఉన్నది. భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు. భక్తులారా వినండి. పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరేవారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది సకల సాధనాలలో ముఖ్యమైనది, అందరికీ శుభప్రదమైనది. జడజీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృతపానం లౌకికుల మనసులకు శాంతిని కలుగచేస్తుంది. ముముక్షువులకు ఇది మోక్ష సాధనం. ఒక కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది. అందువలన హేమాడ్ శ్రోతలను శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క కథను చెబుతుంటే సాయి యొక్క లీలలలోని రసాస్వాదన పొందుతుంది. ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది. ఇదే సాయి యొక్క సమర్థత. నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే ఒక వ్యక్తి అక్కడి దేవి వద్ద పూజారిగా ఉంటుండేవాడు. ఆ దేవి సప్తశృంగి దేవి. ఆ పూజారి మనసు స్థిరంగా లేదు. ప్రాపంచిక విషయాలలో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు. కాలచక్ర భ్రమణంలో మనసు సుడిగుండం వలె గిరగిరా తిరుగుతుంది. శరీరం కూడా ఇటు అటు పరిగెత్తుతుంది. ఒక్క క్షణమైనా శాంతి లభించదు. కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవడానికి దేవాలయంలోనికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు. అతడు అలా భక్తి భావంతో ప్రార్థించగా దేవి అతని భక్తికి ప్రసన్నురాలై అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి. దేవి సప్తశృంగి మాత, కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు, మనసు కుదుట పడుతుంది అని చెప్పింది. ఈ బాబా ఎవరో ఎక్కడివాడో దేవి స్పష్టంగా తెలియజేస్తుందని కాకా ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు. తక్షణం స్వప్నమయమైంది. అతని జిజ్ఞాస తీరలేదు. దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు. బాబా అంటే త్ర్యంబకేశ్వరుడై ఉండవచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకొని వెంటనే బయలుదేరి వెళ్ళి త్ర్యంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కానీ అతని మనసులోని అశాంతి దూరం కాలేదు. కాకాజీ 10 రోజులు త్ర్యంబకేశ్వరంలో ఉన్నాడు. కానీ చివరి వరకు ఉదాసీనతే కానీ అతని ఉత్సాహం కలగలేదు. మనసులోని శుద్ధత, చాంచల్యం తగ్గలేదు. అతని చింత తగ్గలేదు. సరికదా, రోజు రోజుకు ఉద్విగ్నత అధికముగా కాకాజీ వెనుకకు బయలుదేరాడు. నిత్యం ప్రాతకాలం స్నానం చేసి లింగంపై సంతత ధారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు. అయినా అతని అంతరంగంలో అశాంతి. 40వ ఓవి నుంచి రేపటి వీడియోలో మరొక వీడియోలో చదువుకుందాం.
జై సాయినాథ్ మహారాజ్ की जय।